ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలోనికి తెరువు చేయాలని కోరుతూ ఉన్నాను. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును అతని మీద వ్రాసిదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయించి దీవించి దర్శించుమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీరే పొందుకునమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ వాక్యంలోంచి మాకు బోధిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినే హృదయాన్ని, గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, నీవే మాకు బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చుగాక అనే ఈ శీర్షికలో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఫిలదెల్ఫియా సంఘాన్ని గుర్చినటువంటి సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఫిలదెల్ఫియా సంఘము చాలా చిన్న సంఘముగా మనకు కనబడుతూ ఉంది. ఇట్ హ్యాస్ అ లిటిల్ పవర్, తనకున్న శక్తి కొంచెమై ఉన్నది. ప్రియులారా, ఫిలదెల్ఫియా అనే మాటకు సహోదర ప్రేమ అని మనం చెప్పుకున్నాము. ఫిలదెల్ఫియా సంఘం అనేది దేవుని యొక్క సంపూర్ణత అయి ఉన్నదని గత వారములో మనం ధ్యానం చేసి ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఫిలదెల్ఫియా సంఘం అనేది దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆశీర్వాదంలో కొనసాగుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గుర్చినటువంటి అనేక మాటలు మనం చూస్తూ ఉన్నాము. అందులో ఈ దినాన 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. ప్రియులారా, యూదులను గురించినటువంటి ప్రస్తావన స్ముర్నా సంఘాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు మనం చూసాము. అలాగే ఇక్కడ కూడా ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కూడా మరొకసారి యూదులు అనే మాట మనకు ఇక్కడ ప్రస్తావించబడింది. ప్రియులారా, స్ముర్నా సంఘాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట నేను మీకు తెలియచెప్పాను, మీకు గుర్తుందో లేదో. యూదులు 4 విషయాల్లో ఆధిపత్యాన్ని లేదా అతిశయపడుతూ ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాము. ఒకటోది ఏంటంటే, యూదులు ప్రాముఖ్యంగా వారికి ఇవ్వబడినటువంటి మధ్యవర్తిత్వపు యాజకత్వాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. రెండవదిగా, వారు ఇవ్వబడినటువంటి అక్షర రూపమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. అలాగే మూడవదిగా, భౌతికమైనటువంటి దేవాలయము యెరూషలేములో కట్టబడింది, దాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. నాలుగవదిగా, భూ సంబంధమైనటువంటి వాగ్దానాలు దేవుడు
ఏమైతే వారికి ఇచ్చి ఉన్నారో ప్రియులారా, ఆ వాగ్దానాలను బట్టి వారు అతిశిస్తూ ఉన్నారని గతసారి మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇవి వారు అతిశయించుకున్న, లేకపోతే వారు గొప్పగా చెప్పుకున్న యూదా మతం అనేది క్రైస్తవత్వము ఎన్నటెన్నటికీ కాలేదని ప్రభువు పేర నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జూడాయిజం కెనాట్ బి క్రిస్టియానిటీ. యూదా మతం అనేది క్రైస్తత్వం కాదు. యూదా మతం అనేది ఎన్నటన్నిటికీ కూడా క్రైస్తత్వం కాబోదు అని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, యూదా మతం అనేది వారు సాంప్రదాయాలకు, లేకపోతే వారి కట్టుబాట్లకు, లేకపోతే ఒక మతానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. లేదా వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి అవి మతానికి చెందింది. కానీ క్రైస్తత్వం అనేది ఒక మార్గమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరులు, డేవిడ్ గారు చెప్పినట్లుగా క్రైస్తత్వం అనేది ఒక మార్గము. ప్రియులారా, ఈ మార్గాన్ని మనము అవలంబిస్తూ ఉన్నాము. ఈ మార్గంలో మనం వెళుతూ ఉన్నాము. ఈ మార్గాన్ని మనం వెంబడిస్తూ ఉన్నాము. క్రైస్తత్వం అనేది ఎన్నటన్నిటికీ కూడా యూదా మతము కాదని, ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిలీజియస్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో దానిని దేవుడు అంగీకరించట్లేదని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తత్వం అనేది ఎన్నటన్నిటికీ కూడా ఒక మతము కాదనే సంగతిని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ప్రియులారా ఈ మార్గాన్ని మన కొరకు ఉంచినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అపోస్తుల కార్యములు చదివినట్లయితే మరి ఆ అపోస్తులు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉండినప్పుడు ప్రియులారా, యూదులైన వారు అపోస్తులను ఎంతగానో ఎదిరించినట్లుగా మనం చదువుతాము. మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ఆ పరిచర్యను చూసినట్లయితే ఆ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ ప్రియులారా, ఒకానొక సందర్భంలో యూదులైన వారు అపోస్తలుడైన పౌలు గారిని చంపేంత వరకు కూడా మేమేమి తినమని ఒట్టు పెట్టుకొని ఉపవాసం ఉండి అపోస్తలుడైన పౌలు గారిని చంపడానికి వారు ప్రయత్నం చేసినట్లుగా ఒక సందర్భంలో మనం చదువుతాము. ప్రియులారా, యూదా మతం అనేది క్రైస్తత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది ఆ దినాల్లో. ప్రియులారా, వారు క్రైస్తత్వాన్ని ఆస్వాదించలేదు, క్రైస్తత్వాన్ని స్వీకరించలేదు. కొంతమంది స్వీకరించారు, కొంతమంది ఆస్వాదించారు, కొంతమందిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, కొంతమంది ఇదిగో క్రీస్తు లేకపోతే క్రీస్తు ఎంచినటువంటి ఈ మార్గంలో నడిచారు. కానీ చాలా మట్టుకు యూదులైన వారు క్రైస్తత్వాన్ని వ్యతిరేకించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న బైబిల్ స్టడీలో మనం చదువుకున్న మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:15 చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీద నిలుచును అని అపోస్తలుడైన పౌలు గారు యూదులను గురించి చెప్పినటువంటి మాట తెస్సలోనిక పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎన్నటన్నిటికి కూడా యూదా మతం అనేది ప్రియులారా క్రైస్తత్వము కానేరదు. లేదా యూదా మతం అనేది మతానికి సాదృశ్యంగా ఉంది, వారు చేస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలకు సాదృశ్యంగా ఉంది, కానీ క్రైస్తత్వం కానేరదు. ప్రియులారా, దురదృష్టవశాత్తు సంఘములో కూడా ఈ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు మరి ఉండి మరి క్రైస్తత్వాన్ని ఒక మతముగా మార్చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. క్రైస్తత్వం అనేది ఒక మతం అయిపోయింది, క్రైస్తత్వం అనేది ఒక రిలీజియస్ రిచువల్ అయిపోయింది. కానీ ప్రియులారా, అటువంటి క్రైస్తవ మతం అనేది ఎక్కడా కూడా దేవుని వాక్యంలో మనం చూడము. క్రైస్తత్వం అనేది ఒక మార్గమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 3:9 యూదులు కాకయే
తాము యూదులమని అబద్ధమాడు సాధారణ సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదమునెదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదునని తెలుసుకొనున్నట్లు చేసేదను. ప్రియులారా, ఈ సాంప్రదాయాలు ఆచరిస్తున్నవారు, లేదా టెక్నికల్గా క్రైస్తవులు, యాంత్రికంగా క్రైస్తవులు అని చెప్పుకోబడుతున్నవారు, లేదా ప్రేరుకు క్రైస్తవులు అని చెప్పుకోబడుతున్నవారు, యథార్థమైనటువంటి నిజమైనటువంటి క్రైస్తవులు, సహోదర ప్రేమ కలిగి దేవుని ఉద్దేశంలో దేవుని ప్రణాళికలో వెళ్తున్నవారు, ప్రియులారా, వారికి ఎప్పుడు కూడా నమస్కారం చేయవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, యథార్థమైన క్రైస్తవులు దేవుని కొరకు ఉంటారు. రిచువల్స్ చేసే క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రియులారా నశించిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యూదులు అనబడేవారు, ఈ సాతాను సమాజపు వారు వచ్చి నీకు సాగిల పడుతురని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ లిటరల్గా వారు వచ్చి సాగిలు పడతారని అర్థం కాదు, కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే ఈ సహోదరులు ఐక్యత కలిగి ప్రేమ కలిగి సంఘముగా ఉంటున్నప్పుడు మిగతా వారందరూ కూడా వారికి జోహారు అవ్వాల్సినదే అని దేవుని యొక్క వాక్యానుసారముగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక విషయాన్ని గమనించండి, క్రైస్తత్వం అనేది ఎన్నటన్నిటికి కూడా యూదా మతము కాదు, మతము వేరు. ప్రియులారా, ఆచార సాంప్రదాయాలు వేరు, క్రైస్తత్వం వేరు. క్రైస్తత్వం అనేది ఒక మార్గము. క్రైస్తత్వం అనేది పరలోకానికి నడిపించేటువంటి మార్గమై ఉన్నది. క్రైస్తత్వం అనేది మోక్ష మార్గమై ఉన్నది. క్రైస్తత్వం అనేది నిత్యత్వానికి మార్గమై ఉన్నది. ఆ మార్గంలో విశ్వాసంతో మనం అందరం కూడా వెళ్తున్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నీవు నా ఓర్పు విషయములో. ప్రియులారా, ఈ సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే నా ఓర్పు. ఈ మాట చదువుతున్నప్పుడు మరి అపోస్తలుడైన యోహాను తన్ను గుర్చిచ్చినటువంటి సాక్ష్యాన్ని గుర్చినటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. చూడండి, ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఈ విధముగా ఉంది. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసునైతి నేను అక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అక్కడ యోహాను తనను గురించి చెప్పుకుంటున్న మాట ఏమిటంటే శ్రమలోను రాజ్యములోను సహనములోను. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్న మాట ఓర్పు విషయంలో. ప్రియులారా, యోహాను తను ఇస్తున్నటువంటి సాక్ష్యము, ఇదిగో శ్రమలో రాజ్యములో సహనములోను నేను పాలివాడునై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఫిలదెల్ఫియా సంఘం అనేది అటువంటి సహనము కలిగిన సంఘముగా, ఓర్పు కలిగినటువంటి సంఘముగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వ్యక్తిగతంగా ఈ సహనం అనేది ఓర్పు అనేది మనలో ఉంటూ ఉండాలి. ఎన్నిసార్లు అండి, ఎంతకాలం అండి అని మనం ప్రశ్నించుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నాము, సహనము కలిగి ఓర్పు కలిగి ఆయన వాక్యం విషయంలో ఆయన నామము కొరకు మనము సంఘముగా కొనసాగింపబడవలసి ఉన్నదని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడో ఒక్కసారి చూద్దాము. 10వ వచనాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, లోకం మీద అంతటికి రాబోచున్న శ్రమను గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకమంతటి మీదకి రాబోవు ఆ శ్రమ అనేది మహాశ్రమల కాలానికి సాదృశ్యమని మనం అందరము ఒప్పుకుంటూ ఉన్నాము. బైబిల్ పండితులు కూడా ఆ విధంగానే తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, లేదా ఫిలదెల్ఫియా సంఘానికి
దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన సంగతి ఏంటో తెలుసా? ఇదిగో భూమి అంతటి మీదకి మహాశ్రమలు వస్తూ ఉన్నాయి, అయితే నేను మాత్రము ఆ శ్రమల నుండి మిమ్ములను తప్పిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. లోకము మీదంతటికి శ్రమలు వస్తూ ఉన్నాయి, మిమ్మల్ని మాత్రం నేను తప్పిస్తాను అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, చాలామందికి ఒక ప్రశ్న, ఇప్పటికీ కూడా చాలా వేరు అభిప్రాయాలు ఉన్నాయి, చాలా వేరు సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా వేరు ఆలోచనలు ఉన్నాయి. అనేక మంది అనేక విధాలుగా చెప్తారు. ఒక ప్రశ్న ఏంటంటే, మహాశ్రమల కాలంలో సంఘము మహాశ్రమలకు ముందు ఎత్తపడుతూ ఉందా, మహాశ్రమల తర్వాత ఎత్తపడుతూ ఉందని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. నన్ను కూడా అనేక మంది ఆ విధంగానే ప్రశ్నించి ఉన్నారు. ప్రియులారా, దానికి సమాధానం అనేది ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మనమందరము ఆలకించాలని ప్రభువు పేర నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కొంతమంది సంఘం అనేది శ్రమలకు ముందే ఎత్తపడుతుంది అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది సంఘం అనేది శ్రమల తర్వాత ఎత్తపడుతుందని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ భూమి మీదకు మహాశ్రమలైనా వస్తాయి, లేదా ఈ భూమిని నేను శోధించవలసిన సమయం వస్తుంది. అయితే నేను ఈ భూమిని శోధించి మహాశ్రమల పాల్గొండా చేసినప్పుడు నిన్ను మాత్రము ఆ శ్రమలలో నుంచి తప్పిస్తాను అని అంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఆ ప్రశ్నకి నేను సమాధానం ఇంకా చెప్పలేదు. ఎందుకంటే చాలామంది సంఘము అనేది శ్రమలకు ముందుగానే ఎత్తపడుతుందని, మరికొంతమంది సంఘం అనేది శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఎత్తపడుతుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారి అభిప్రాయాలను తెలియచేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు తెలియచెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, సంఘం అనేది శ్రమలకు ముందు ఎత్తపడుతూ ఉంటుంది, అలాగే సంఘం అనేది శ్రమల గుండా కూడా వెళుతూ ఉంటుంది. ఇదేంటండి ఈ జవాబు అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, చాలా స్పష్టంగా మీరు గ్రహించాలని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైనట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మరి ఎక్కువగా దాని గురించి నేను మీకు తెలియచెప్తాను. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా సంఘములో ఒక సంఘాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన ద చర్చ్ విత్ ఇన్ ద చర్చ్. ప్రియులారా, ఈ 7 సంఘాలకు అపోస్తలుడైనటువంటి యోహాను లేదా పరిశుద్ధాత్మను వ్రాయిస్తూ ఉన్నప్పుడు ఈ 7 సంఘాల్లో కూడా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, జయించిన వారికి దోస్ హూ ఆర్ ఓవర్ కమింగ్, ఎవరైతే జయిస్తారో వారికి నేను ఇది ఇస్తాను, ఎవరైతే జయిస్తారో వారు ఈ విధంగా ఉంటారు, ఎవరైతే జయిస్తారో ఇదిగో వారు ఆ కిరీటాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు వాగ్దానం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, సంఘములో జయించేవారు ఒక ఎత్తు అయితే, ప్రియులారా యాదృచ్ఛికంగా ఉండిపోయి అలానే క్రైస్తవులని పేరు పెట్టుకొని ఉండిపోయిన వారు మరొకరు. ప్రియులారా, ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, ఎవరైతే జయిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికను చెప్పును జీవిస్తారో, ఎవరైతే దేవుని కార్యాలను అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవిస్తారో వారే సంఘములో ఉన్న సంఘము ఎత్తబడుతూ ఉంటుంది. కానీ మిగిలిన వారందరూ కూడా ఈ భూమి మీద విరువబడతారో వారు శ్రమల గుండా వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులను మీకు బోధించాలని నేను నిజముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జయించిన వారు మాత్రమే. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు యథార్థముగా ఉన్నారు, మీరు నమ్మకముగా ఉన్నారు, మీరు సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. ఏదైతే సంఘం పట్ల నేను ఉద్దేశించానో, ఏదైతే నేను ప్రణాళిక చేశానో, ఏదైతే నేను ఆలోచన చేశానో ఆ ఆలోచన మీ ద్వారా నెరవేర్చబడింది. మీరు జయించిన వారు కనుక భూమి మీదకి రాబో ఆ మహాశ్రమల కాలంలో మిమ్మల్ని నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ ద చర్చ్ విత్ ఇన్ ద చర్చ్. ప్రియులారా, మీరు అనుకోవచ్చు చర్చ్ విత్ ఇన్ ద చర్చ్ ఏంటి అని, లేకపోతే సంఘములో మరొక సంఘం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనమందరము సంఘమే, కానీ మనలో జయించిన వారు మాత్రమే లేపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ప్రభువు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.
ఒకవేళ మీరు జయించిన వారు కాకపోయినట్లయితే, దేవునికి తగినట్లుగా మీరు జీవించకపోయినట్లయితే, యథార్థంగా మీరు ఉండకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు శ్రమల గుండా వెళ్ళాల్సిందే. దేవుడు ఆ ప్యూరిఫికేషన్ గుండా వెళ్ళిన తర్వాత మాత్రమే మిమ్మల్ని అంగీకరిస్తాడని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకు దేవుని యొక్క రాకడని గురించి కానీ, సిద్ధపాటు విషయంలో కానీ మీరు నిర్లక్ష్యముగా ఉండకూడదని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, సంఘము మహాశ్రమలకు ముందు లేపబడుతుందా, మహాశ్రమల తర్వాత లేపబడుతుందా? ప్రియులారా, ఈ సంగతి చాలా ప్రాముఖ్యమైనది కనుక నేను దీన్ని మరీ ఒత్తి చెప్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘం అనేది శ్రమలకు ముందు లేపబడుతుంది, సంఘం అనేది శ్రమల గుండా వెళ్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ ఆ మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ప్రియులారా, ఆ సమయం వచ్చినప్పుడు దాని గురించి నేను ఎక్కువ బోధిస్తూ ఉంటాను. కానీ మచ్చుకు ఒక మాట చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు పరలోకములో ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములను ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతలో పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసును. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. ఆమె గర్భముతో కనబడతా ఉంది. ఆ గర్భములో ఒక శిశువు ఉన్నాడు. ప్రియులారా, ఆ గర్భములో ఉన్నటువంటి ఆ మగ శిశువు జయించిన వారికి సాదృశ్యమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యానుసారముగా జయించిన వారు మాత్రమే పైకి తీసుకుని పోబడతారు. జయించిన వారు మాత్రమే పరలోకానికి తీసుకొని పోబడతారు. జయించిన వారు మాత్రమే సింహాసనాన్ని స్వతంత్రించుకుంటారు. మిగతా వారందరూ కూడా ఆ స్త్రీ మరి ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినట్లుగా 3.5 సంవత్సరములు ఆమె కాపాడబడింది. మరొక 3.5 సంవత్సరములు ఆమె శ్రమల గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యము. ఆమె కనినటువంటి ఆ మగ శిశువు జయించిన వారికి, లేకపోతే ఎవరైతే యథార్థంగా దేవుని కొరకు జీవించారో దానికి సాదృశ్యము. ప్రియులారా, ఆ సందర్భం వచ్చినప్పుడు మరి ఎక్కువగా దాని గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు భూమి మీదకు వచ్చే శ్రమలన్నింటిలో నేను మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జయించిన వారు ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నారన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. కనుక జయించిన వారు సంఘంలో ఉన్నారు. కనుక ఈ సంఘానికి ప్రభు చెప్తున్న మాట, ఇదిగో లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ప్రియులారా, ఆ శ్రమలను తప్పించుకోవాలనుకుంటూ ఉన్నావా? ఆ మహాశ్రమల గుండా వెళ్లకుండా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అయితే యథార్థముగా దేవుని యందుండు, జయించేవానిగా దేవుని యందుండు. దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడివై ఆ ప్రకారముగా ఉండడానికి ఇష్టపడు. లేకపోయినట్లయితే మహాశ్రమ కాలంలో విడిచిపెట్టబడినట్లయితే మన పరిస్థితి ఎంతో ఘోరముగా ఉంటుందని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆయన రాకడ విషయంలో కానీ, ఎత్తబడే విషయంలో కానీ, మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకునే విషయంలో కానీ ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిర్లక్ష్యం అనేది దేవుడు అసహించుకునేటువంటి పాపము. 11వ వచనాన్ని చదువుదాము. చూడండి, 11వ వచనము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఫిలదెల్ఫియా సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వరకు ఉంటుందని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, తుయతైరలో ఉన్నటువంటి సంఘము, సార్దీసులో ఉన్నటువంటి సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము, లవొదికీయలో ఉన్నటువంటి సంఘము, ఈ 4 సంఘాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు నిలిచి ఉంటాయని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము.
ప్రియులారా, ఈ యొక్క సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మిగతా సంఘాలకు ఫిలదెల్ఫియా సంఘానికి తేడా, డిస్టింక్షన్ ఏంటంటే, మిగతా సంఘాలన్నీ కూడా ఆ యొక్క కిరీటాన్ని సంపాదించుకోవాలి. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రము ఆ కిరీటము ఆల్రెడీ ఇవ్వబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కిరీటాన్ని గురించి నిశ్చిత కలిగినటువంటి వ్యక్తి ఒకరున్నారు. కిరీటాన్ని గురించి నిశ్చిత కలిగినటువంటి సంఘం ఒకటి ఉంది. దయచేసి ఆ మాటలు మనం చదువుదాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే 7-8 చదువుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఒక కిరీటం ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ధైర్యంగా మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ధైర్యంగా నా కొరకు కిరీటము ఎదురు చూస్తూ ఉందని చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా, అలా చెప్పగలిగేటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే కిరీటము కలిగినటువంటి ఒకే ఒక సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ప్రియులారా, ఫిలదెల్ఫియా సంఘానికి ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఈ సంఘానికి ప్రభు చెప్తున్నట్టు మాట, ఇదిగో నీకు కిరీటం ఉంది, నీవు దాన్ని గట్టిగా పట్టుకో. ప్రియులారా, 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడునో నిన్ను అపహరింపకుండునట్లు నీకు కలిగినది నువ్వు గట్టిగా పట్టుకో. ప్రియులారా, ఈ సంఘానికి ఉండేటువంటి ప్రత్యక్షత, లేకపోతే ఈ సంఘానికి ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటో గత వారాల్లో మనం ధ్యానం చేశాము. ఈ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యాన్ని ఉపేక్షించలేదు, అలాగే దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టలేదు. ఆయన వాక్యం గైకొంది, ఆయన నామాన్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని మనము కలిగి ఉన్నాము కనుక దాన్ని పోగొట్టుకోకూడదని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, నీకు కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకో. చాలాసార్లు మనం లేని దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మనకు కలిగి ఉన్నది మనం గట్టిగా పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. కిరీటం అనేది ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ సంఘాన్ని ఒక హెచ్చరిక కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు, లేదా ఒక ప్రమాదం ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. నీకు కలిగిన దానిని మరొకరు అపహరింపకుండా, అంటే మరొకరు దొంగిలించకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటూ ఉన్నాడు. డేంజర్ ఉంది ఈ సంఘానికి కూడా, అందుకే ఆ యొక్క జయించడానికి పిలుపునిస్తూ ఉన్నాడు. డేంజర్ ఏంటంటే, ఉన్నదానిని కోల్పోవడం డేంజర్ ఈ సంఘానికి. మిగతా సంఘాలైతే కిరీటాన్ని సంపాదించుకోవాలి, కానీ ఫిలదెల్ఫియా సంఘం అయితే కిరీటం కలిగి ఉంది, కలిగి ఉన్న దానిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రియులారా, చరిత్రలో చూసినట్లయితే ఆ లవోదికయ సంఘానికి వచ్చినప్పుడు ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ యొక్క ఏదైతే సహోదర ప్రేమ అనేది వారికి ఉందో, ఏదైతే సహోదరుల ఐక్యత కలిగి ఉండడం అనేది ఉందో, ప్రియులారా, అది వారు కోల్పోయినట్లుగా చరిత్రలో చూసినట్లయితే మనకు కనబడతా ఉంది. సరే, ఆ విషయాన్ని గురించి మనం తర్వాత ధ్యానం చేసుకుందాము. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇవ్వబడినటువంటి ఆ కిరీటాన్ని పోగొట్టుకోకూడదు, జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలని ప్రభువు ఈ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జయించే వారికి, ఎవరైతే జయిస్తారో,
ఎవరైతే అధిగమిస్తారో, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే ఆ కిరీటం ఇవ్వబడిందో ఆ కిరీటాన్ని కాపాడుకుంటారో వారికి ఇచ్చేటువంటి దీవెనలు ఇక్కడ కనబడుతూ ఉంది. ఏంటంటే వారిని నా దేవుని మందిరములో స్తంభముగా స్థిరపరుస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఆలయములో స్థిరమైన స్తంభముగా మనం ఉండాలి అంటే ఫిలదెల్ఫియా అనుభవాన్ని మనం కలిగి జయించే వారముగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను ఒక సహోదరికి ఈ విధంగా చెప్పాను. ఆ సంఘంలో ఆ సహోదరి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉండేది. ఆ సంఘాన్ని నేను దర్శించినప్పుడు అమెరికా దేశంలో వారందరూ గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు ఆ సహోదరికి ఈ మాట చెప్పాను, అమ్మా, ఈ సంఘానికి నీవు మూల స్తంభమై ఉన్నావు. ఎందుకంటే దేవుడు నాకు చూపించినటువంటి ఒక సంగతి ఏంటంటే ఆ సంఘము వెడగొట్టబడుతూ ఉందని, ఆ సంఘాన్ని త్వరలో మూసివేస్తారని నాకు చూపిస్తూ ఉన్నాడు. సహోదరి దగ్గరికి వెళ్ళి ఆ సహోదరితో నేను చెప్పాను, అమ్మా, ఈ సంఘానికి నీవు మూల స్తంభానివి, ఈ సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత నీకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా 4 సంవత్సరాల తర్వాత అదే చర్చికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి నా దగ్గరికి వచ్చి, నేను వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరి నా దగ్గరికి వచ్చి 4 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మాట నాకు జ్ఞాపకం చేసింది. దైవజనుడా, నీ వచ్చి మాట చెప్పావు, నిజంగా నువ్వు ఆ మాట చెప్పినప్పుడు మా సంఘము విడగొట్టే స్థితిలో ఉంది, మా సంఘము విడిపోయే స్థితిలో ఉంది, మా సంఘాన్ని మూసివేస్తాము అని మేము అనుకున్నాము. కానీ దేవుడు నన్ను ఒక స్తంభముగా ఈ సంఘములో నిలిపి ఈ సంఘాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పటికీ కూడా ఆ సంఘం అనేది కొనసాగుతూ ఉంది. నేను చెప్పే మాట ఏమిటంటే సంఘములో మూల స్తంభాలుగా ఉన్నవారు, ప్రియులారా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో మీరు పని చేయవలసినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘానికి మూల స్తంభాలుగా దేవుడు మిమ్ములను ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, జయించే వారికి, ఫిలడెల్ఫియా అనుభవం కలిగి ఉన్న వారికి, సహోదర ప్రేమ రుచించిన వారికి, ప్రియులారా, సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉన్న వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో జయించిన వారికి 12వ వచనం చదువుతూ ఉన్నాను, నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. దేవుని ఆలయములో దేవునితో పాటు ఉండడము గొప్ప ఆశీర్వాదకరమైన సంగతిని ప్రభువు పేట తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎన్నటెన్నటికి ప్రియులారా, ఎన్నటెన్నటికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సందర్భాలు వారి మీదకు వచ్చినా, ప్రియులారా, వారు దేవుని సంఘములో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి వారిని బట్టి దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. అటువంటి వారికి దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, వారు నా మందిరములో మూల స్తంభములై ఉంటారు. ఇంకా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే దేవుని యొక్క పేరు వారికి ఇవ్వబడుతూ ఉంది. అలాగే యెరూషలేము ఆ యొక్క నూతన పట్టణము పేరు ఇవ్వబడుతూ ఉంది. అలాగే ప్రభువు పేరు వారికి ఇవ్వబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని పేరుని కలిగి ఉండడం అనేది, యెరూషలేమనే ఆ పరిశుద్ధ పట్టణపు పేరుని కలిగి ఉండడం అనేది, మన యొక్క ప్రభువు పేరుని కలిగి ఉండడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. అందరూ ఆ పట్టణంలో ప్రవేశించకపోవచ్చు, నేను చెప్తున్న మాట అదే. అందరూ ఆ పట్టణంలో పాలుభాగస్తులు కాకపోవచ్చు. ప్రియులారా, దేవునితో కలిసి, దేవునితో పరిపాలన చేసి, దేవుని సింహాసనం మీద ఆసీనులై దేవుని కొరకు జీవించేవారు ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ప్రియులారా, ఆ ప్రకారంగా దేవుని పేరును కలిగి, దేవుని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమనే ఆ పేరును కలిగి, మన ప్రభువైన ఆయన పేరును మనం కలిగి దేవునితో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మనం అందరము ఉండాలని ప్రభువు పేట మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ భూమి మీదకు శ్రమలు వస్తూ ఉన్నాయి. అయితే జయించిన వారమైన మాకు నాయనా ఈ శ్రమల గుండా నువ్వు పంపించట్లేదు, మేము ఎత్తబడుతూ ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ జయించే గుంపులో ఫిలదెల్ఫియా అనుభవం కలిగి, సహోదర ప్రేమ కలిగి మేము ముందుకు వెళ్ళే కృప మందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము యొక్క పేరును, దేవుని పేరును, మీ కుమారుడైన మా ప్రభువు యొక్క పేరును మేము కలిగి ఉంటూ ఆశీర్వదించబడిన వారముగా మీ కృపలో ఉండుటకు మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ